రైట్. సో ఇప్పుడు రాష్ట్రంలో భారీ స్థాయిలో పరిశ్రమలు ఎందుకు తిరోగమనంలో ఉన్నాయి. ఈజ్ ఆఫ్ డూయింగ్లో ఫస్ట్ ప్లేస్లో ఉన్న మనం 8th ప్లేస్కి ఎందుకు వెళ్ళాం? ఈ అంశాలన్నీ కూడా మనతో మాట్లాడటానికి టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పరుచూరి రమ్య గారు ఉన్నారు. రమ్య గారు నమస్తే అండి. నమస్తే అండి. రమ్య గారు, ఇక్కడ ప్రధానంగా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి మనకి. ప్యానెల్ సభ్యులకు అందరికీ నమస్కారం అండి. రైట్. రమ్య గారు, ఈజ్ ఆఫ్ డూయింగ్లో 2019 నుంచి 2024 మధ్య పీక్ కోవిడ్ టైంలో ఉన్నప్పుడు కూడా ఫస్ట్ ప్లేస్లో ఉన్న ఏపీ ఈరోజు 8th ప్లేస్కి ఎందుకు వెళ్ళింది? దాంతోపాటుగా దాదాపుగా 23 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని చెప్పి భారీగా ప్రచారం నిర్వహించారు. కానీ పార్లమెంట్ సాక్షిగా కేంద్ర మంత్రి చెప్తుంది దాదాపు 6,000 కోట్ల పెట్టుబడులు మాత్రమే వచ్చాయి. దాంతోపాటు ముఖ్యమంత్రి గారు స్వయంగా ఒక ఇంటర్వ్యూలో 20 లక్షల ఉద్యోగాలు కూడా వచ్చాయని చెప్పారు. కట్ చేస్తే మనకు వచ్చిన ఉద్యోగాలు కేవలం 22,000 మాత్రమే. అంటే మీరు చెప్తుంది దానికి అంత తేడా ఎందుకుంది? పరిశ్రమలన్నీ వెళ్ళిపోవడానికి కారణం ఏంటి? ఏం జరుగుతుంది అసలు రాష్ట్రంలో? ముందుగా మనము కంపెనీస్ గురించి మాట్లాడుకుంటే రిలయన్స్ తీసుకొచ్చాము, రిలయన్స్ డేటా సెంటర్ తీసుకొచ్చాము, మరి భోగాపురం ఎయిర్పోర్ట్ తీసుకొచ్చాము, రాయల్ ఎన్ఫీల్డ్ తీసుకొచ్చాము. ఇలా ఒక్కొక్క కంపెనీ వస్తుంది. ఉద్యోగాలు 22,000 మాత్రమే అని మాట్లాడుతున్న వాళ్ళందరికీ కూడా నేను ఒకటే చెప్తా ఉన్నా. డిఎస్సి ఎన్ని ఉద్యోగాలు రిలీజ్ చేసామండి? 16,347 ఉద్యోగాలు మేము రిలీజ్ చేసాం. మరి ఎలక్షన్ కు ముందు 6,600 ఉద్యోగాలు రిలీజ్ చేస్తున్నామని చెప్పేసి డ్రామా ఆడి ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చే ముందు రిలీజ్ చేసి, ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మళ్ళీ 6,000కి 10,000 ఎక్స్ట్రా యాడ్ చేసి 16,000 ఉద్యోగాలు మేము రిలీజ్ చేసాం. అక్కడే మీకు 16,000 ఉద్యోగాలు కనపడుతున్నాయి కదా. వీళ్ళు మాట్లాడితే మేము ఉద్యోగాలు ఇచ్చాము, కంపెనీ ఇచ్చాము, ఉన్న కంపెనీని తరిమేశారు. రమ్య గారు ఒక్క నిమిషం అండి. రమ్య గారు ఒక్క నిమిషం. అంటే 22,000 ఉద్యోగాలు వచ్చిందని స్వయంగా కేంద్ర మంత్రి గారు పార్లమెంట్ సాక్షిగా చెప్పారు. సో అది అబద్ధం అయితే? అబద్ధం ఏంటంటే కనిపిస్తుంది కదా, 16,000 ఉద్యోగాలు మీకు కనపడట్లేదా? ఒక్క డిఎస్సి లోనే 16,000 ఉద్యోగాలు మీకు కనపడట్లేదా? మేడం గారు దయచేసి నేను ఒక చిన్న సవరణ. చిన్న సవరణ అండి, పూర్తిగా వినండి. మీరు ముందు మీరు గవర్నమెంట్ ఉద్యోగాలకి ప్రైవేట్ సంస్థలకి ముడిపెట్టొద్దు. మీరు ప్రైవేట్ సంస్థలు ఎందుకు రావట్లేదండి? ఇప్పుడు భోగాపురం వచ్చింది. భోగాపురం మరి మీరు ఆ రోజున ఎర్ర బస్సే రాదు ఇక్కడికి, ఎయిర్ బస్ ఎలా వస్తుందని మీరు జగన్మోహన్ రెడ్డి గారితో నరసాయమ్మ చెప్పింది కదా. నరసాయమ్మ చెప్పింది నేను రాగానే తీసేస్తానన్నారు కదా. అది దెబ్బల పాలెం కాదండి, రెడ్డి కంచారు ల్యాండ్ పూలింగ్ లోనే లేదు. అది ల్యాండ్ పూలింగ్ లోనే లేదు. రెడ్డి కంచారు అనే విలేజ్ నరసాయమ్మ కాపాడుకుంటారు. పేపర్లకు రమ్మనండి సార్, ఊరికే డాక్యుమెంట్ లేకుండా. ఎందుకు టాపిక్ మీరు మధ్యలో దూరుతున్నారు కదా? శేఖర్ గారు ఇంటరప్ట్ చేయకండి మధ్యలో. శేఖర్ గారు ఇంటరప్ట్ చేయకండి. డాక్యుమెంట్ తీసుకొని రమ్మనండి సార్. శేఖర్ గారు ఇంటరప్ట్ చేయకండి, ఒక్క నిమిషం ఆగండి. ఇంటరప్ట్ చేయకండి. మీరు చెప్పండి రమ్య గారు, మీరు చెప్పండి. రిలయన్స్ డేటా సెంటర్ రాలేదా అండి? రాయలసీమకు రాలేదా? పోయినసారి కూడా 3 సిటీని డెవలప్ చేసింది ఎవరండి? కియా తీసుకొచ్చింది ఎవరు? ఇప్పుడు రాయల్ ఎన్ఫీల్డ్ తీసుకొచ్చింది ఎవరు? ఈ రోజు మాట్లాడుతున్నారు ఈయన అమర్ రాజా కంపెనీని మరి అలా ఇచ్చాము, మేము ఆ నోటీసులు ఇచ్చామని. మరి పక్క రాష్ట్రం చెన్నైలో పెట్టుకున్నారు కదా అమర్ రాజా కంపెనీని, పెట్టుకోలేదా? వీళ్ళ ఐటీ మంత్రి ఏమన్నారని లాస్ట్ టైం దావోస్ వెళ్ళమంటే అక్కడ చలిగా ఉంటదని మాట్లాడారు. వీళ్ళ ముఖ్యమంత్రి ఏం మాట్లాడారు? దిస్ ఇస్ వెరీ లెంతీ క్వశ్చన్ అని మాట్లాడతారు. కనీసం పక్క దేశాలకు వెళ్ళేసి కంపెనీలు తీసుకురావడం వీళ్ళకి చేత కాదు, ఉన్న కంపెనీలు తరిమి కొట్టడం మాత్రమే వీళ్ళకి చేతవు. ఏం తీసుకొచ్చారండి? ఎన్ని పెట్టుబడులు తీసుకొచ్చారు? ఒక ఆయన బొబ్బట్ల కంపెనీ తీసుకొచ్చారు, ఒక ఆయన ఫిష్ మార్కెట్ తీసుకొచ్చానని మాట్లాడతారు. గంజాయిని అలవాటు చేసి మీరేం చేశారు చెప్పమంటే మాకు అరికథలు ఎందుకు? మీరు మాట్లాడుతున్నారు కదా. ఎందుకు చేస్తారు? వెళ్ళి ఊరికే సబ్జెక్ట్ మాట్లాడమ్మా. వెళ్ళి బీజేపీ కాళ్ళు పట్టుకో. ఏది సబ్జెక్ట్? ఇదే సబ్జెక్టు. ఎవరు పట్టుకొచ్చారు సార్? లెక్కలు మాట్లాడాలి, విమర్శలు కాదు. మీ సొంత పేపర్ లో మీరు అన్నారు కదా వీళ్ళ మీడియా వీళ్ళ వైపే ఉంటది, పేపర్లు వీళ్ళ వైపే ఉంటాయి. ఇచ్చిన జీవో అమ్మా, మా సొంత పేపర్ కాదు. మీరు ఇచ్చిన జీవో గవర్నమెంట్ ఆర్డర్ జీవో అమ్మా, ఇది గవర్నమెంట్ ఆర్డర్ అమ్మా. ఇది
జియో ఎంఎస్ జియో ఆర్టీ అని ఉంటాయి తెలుసా? కనీసం చూసారు ఎప్పుడైనా? మాకు తెలుసులేండి. చూసారా మీకు కనీసం? తెలియదు కదా? జీవో మీకు అంటే తెలియదు తెలుసా? కదా? మీకు చూడలేదు తెలుసా కదా? కనీసం? మీకు మీరు తెలియదు ఇచ్చిన కదా? జీవాలను కూడా మీరు ఇచ్చిన జీవాలను కూడా మీరు నమ్మకపోతే మీరు ఏం లక్షల చేయాలి? కోట్లు మీకు మీరు ఫస్ట్ ఇచ్చిన నుంచి జీవాలను కూడా అలవాటే మీరు కదా? నమ్మకపోతే లక్షల మీరు ఏం కోట్లు చేయాలి? వస్తున్నాయి, ఏం చేయాలి ఉద్యోగాలు మేము? ఎవరు వస్తున్నాయి, యువత ఏం చేయాలి ఉద్యోగాలు సార్? వస్తున్నాయి. రైట్ అండి, రైట్, ఏంటండి రైట్. డైవర్షన్ రాజకీయాలు రైట్ అండి, రైట్, చేసుకుంటూ రైట్. రమ్య గారు ఒక్క ఇంకా నిమిషం. ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారా? రైట్ అండి, రమ్య గారు ఒక్క నిమిషం. పార్థసారథి గారు ఉన్నారు మనతో పాటు, బీజేపీ ఆదోని మాజీ ఎమ్మెల్యే పార్థసారథి గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. సార్ అయితే ఇక్కడ ప్రధానంగా ఆరోపణలన్నీ బీజేపీ పైన వస్తున్నాయి. కేఎస్ ప్రసాద్ గారు మొట్టమొదటి మీతోనే స్టార్ట్ చేశారు. 2014లో రాష్ట్ర విభజన అప్పుడు పారిశ్రమలకు కంపెనీస్ రావాల్సిన ఇన్సెంటివ్స్ ఏవైతే తీసేశారో మీరు అక్కడి నుంచే మన పరిశ్రమలు తిరోగమనంలో స్టార్ట్ అయినాయి. ఇక్కడ ఉన్న రాజకీయ పార్టీలు ఏవి కూడా బీజేపీని గట్టిగా అడగలేకపోవడం వల్లే ఈ పరిస్థితులు ఎంత అని చెప్పి మాట్లాడుతున్నారు.